బ్యాక్ టు న్యూస్. బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. కిలో వెండి ధర 2 లక్షలకు చేరువలో ఉంది. 4,000 పెరిగిన వెండి ధర 1,96,000కు చేరింది. ఇక మరోవైపు బంగారం ధర కూడా 660 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,480కు చేరింది. ఇక పెరిగిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సామాన్యులకైతే అందరినీ ద్రాక్షలాగానే అయిపోయింది బంగారం, ఇటు వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో మార్కెట్ నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు కొనుగోలుదారులకి? పాట ఉండేది, చాలామందికి ఆ పాట గుర్తుందో గుర్తు లేకపోవచ్చు, కానీ ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని చాలా ఓల్డ్ సాంగ్ అది. సో ఆ పాట విన్నప్పుడల్లాగానే అప్పుడే ఆ పాట రాశారు, ఇప్పటిని గుర్తుపెట్టుకొని అనేలాగా అయితే సిచ్యువేషన్ ఉంది. ఒకటి, బంగారం ఏదైతే ఉందో, సరే బంగారమో వెండి ఏదన్నా అనుకుంటే అలా ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేలాగా ఆ రేట్లు చూస్తూ ఉంటే బంగారు షాప్ వరకు వెళ్ళి అలా మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేలాగా పరిస్థితి అయితే సామాన్యులకు వచ్చింది. ఓకే, డబ్బున్న వాళ్ళు కొంటారు, ఆల్రెడీ కొనేసి ఉంటారు, మొత్తం అవన్నీ వేరే సంగతి. కానీ సామాన్యులు, కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారు షాప్ వరకు వెళ్ళి అక్కడ చెప్పేటటువంటి రేట్లు విని మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకొని కొద్దిగా పెట్టబెట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనే విధంగా పరిస్థితి అయితే నెలకొంది. ఏంది, వెండి 2 లక్షలకు చేరటమా అంటే ఆల్మోస్ట్ నియర్ బై 2 లక్షలకు వెండి కిలో చేరింది అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది చెప్పారు. అంటే బంగారం వెండి పెరుగుతుంది అని చెప్పారు, కానీ మధ్యలో బంగారం ఎలా అయిందంటే అలా పెరిగి ఇలా కింద పడి మళ్ళీ ఇలా పైకి లేస్తుంది. అది ఇప్పుడు చూసుకుంటే ఒక రోజుకి 500 ప్లస్సే, 500, 600, ఒకసారి 1000 రూపాయలు పెరగడము. ఇలా 1 వీక్లోనే పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం, అంటే గతంలో 1 మంత్ చూసుకున్న 1 వీక్ చూసుకున్నా కానీ గోల్డ్ రేట్ కావచ్చు లేకపోతే వెండి రేట్ కావచ్చు, అదంతా కూడా ఇలా హై రేంజ్ అంటారు కదా, అలా అలా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అనేది మెయిన్ కీలకం. చాలామంది ఏమనుకుంటారంటే పెరుగుతుంది, అందరు కొంటున్నారు అందుకోసమే పెరుగుతుంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి, బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో భారతదేశానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు బంగారు కొనడము, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ రిజర్వ్ బ్యాంకులు బంగారం కొనడము, ఆ తర్వాత వాళ్ళంతా నిల్వలు బంగారాన్ని కొన్నాస్తే మళ్ళీ కొంత తగ్గింది. అంటే 1 మంత్ బ్యాక్ కొంచెం అలా తగ్గినట్టే తగ్గుతూ ఉంటే అందరూ కూడా మా బంగారు రేటు తగ్గుతుంది అనుకుంటారు. అరే తగ్గింది కదా అనుకుంటే లోపలే తగ్గిన దానికంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి సంఖ్య మాత్రం ఎక్కువ అవుతుంది. మరి బంగారం రేట్లు ఎందుకు ఇంతగా హై రేంజ్కి వెళ్ళిపోతున్నాయి, బంగారం ఎందుకు ఇంతగా వెళ్ళిపోతుంది అంటే మాత్రం ఒకటే రీజన్, కామన్గా ఒకటి, బంగారం అనేది ఏదైతే ఉందో దాని నిల్వలు అనేది చాలా తక్కువగా ఉంది. ఆ బంగారం నిల్వలు అనేది తక్కువగా ఉండడంతో ఏదో ఒక రోజు బంగారం ఈజ్ క్లోజ్ అనేటటువంటి పరిస్థితి వస్తుంది. సో అందులో భాగంగానే బంగారానికి సంబంధించి ఇతర దేశాల నుంచి మనకు సప్లై అవ్వడం కావచ్చు, అలా సప్లై అవుతున్నటువంటి బంగారం ఏదైతే ఉందో అదంతా కూడా వెల్ అండ్ గుడ్, బాగానే ఇప్పుడు సప్లై అవుతున్నప్పటికీ కానీ కొనే వారి సంఖ్య, కొంటున్నటువంటి వారి సంఖ్య ఏదైతే ఉందో అది రోజు రోజుకు పెరుగుతుంది. అది ఎవరు కొంటున్నారు, బాగా కొంత రిచ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంటున్నారు. కానీ మిడిల్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారం కొనాలంటే పెళ్ళికి ఏదన్నా పెట్టాలన్నా కానీ అది బంగారం పెట్టలేకపోతున్నారు. బంగారం బదులు ఇంకా వేరేది ఏదైనా అడిగే పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా కూడా కమింగ్ డేస్ బంగారం రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. దానికి తోడు వెండి కూడా ఏమంటారు, అన్న తమ్ముడు అనే విధంగా కూడా, అన్న పెరిగితే తమ్ముడు పెరగకూడదా, తమ్ముడు పెరిగితే అన్న పెరగకూడదా అనే విధంగా కూడా బంగారం పెరిగితే వెండి పెరుగుతుంది, వెండి పెరిగితే బంగారం పెరుగుతుంది. 2 పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా తగ్గట్లేదు. ఇది తగ్గితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది అనేది లేదు. పెరుగుతూనే ఉంది తప్ప పెరగడంగానే ఉంది తప్ప ఎక్కడ తగ్గడం అనే మాట అయితే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ మధు.